ఈరోజు చిన్ని సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. మ్యాడీ వాళ్ళ నాన్న అయితే తన భార్యతో లాయర్ గారు వచ్చారు, నువ్వు పిలిపించావా అని అడుగుతాడు. అప్పుడే మ్యాడీ అయితే కలగచేసుకొని విడాకులు నోటీస్ పంపించడం కోసం నేనే పిలిపించాను అని చెప్తాడు. అది విన్న తన తల్లి అలానే తండ్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. లాయర్ గారు పేపర్స్ రెడీ అని చెప్పి ఒక్కసారి చదివి సంతకం పెట్టమని కోరుతారు. ఇంట్లో ఉన్న పెద్దమ్మ గారు ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేక, భగవంతుడా, ఈ విడాకుల గండం నుండి మా చిన్నిని నువ్వే కాపాడాలి స్వామి అని మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇంకప్పుడే మ్యాడీ అయితే సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అతని ముఖంలో ఒక రకమైన పగ అయితే కనపడుతూ ఉంటుంది, అలానే కోపం కూడా. అదే సమయంలో చిన్ని అయితే తన తల్లి ఫోటోని చేతిలో పట్టుకొని లోపలికి వస్తుంది. ఆ ఫోటోలో ఉన్న చిన్ని వాళ్ళ తల్లిని చూసి మ్యాడీ అయితే కోపంతో ఊగిపోతాడు. మా అమ్మని చంపిన హంతకురాలి ఫోటో పట్టుకొని లోపలికి వస్తావా అని నిలదీస్తాడు. దానికి చిన్ని మాత్రం ఏమాత్రం భయపడకుండా, మీ అమ్మగారిని మా అమ్మే చంపిందని నీకు ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తుంది. ఇంకా మ్యాడీ అయితే చిన్ని మాటలకి మా మమ్మీ డాడీ చెప్పారు అని సమాధానం ఇవ్వగానే చిన్ని మాత్రం వెంటనే మా నాన్న కూడా నాకు ఒక విషయం చెప్పారు, మా మమ్మీని మీ నానే చంపారని చెప్పారు అని బాంబ్ అయితే పేలుస్తుంది. ఈ మాటలు విన్న ఇంట్లో ఉన్న కుటుంబం సభ్యులందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయి అలానే నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా చివరికి చిన్ని అయితే మన నమ్మకాలు నిజమో కాదో నిరూపించడానికి నాకొక 30 రోజులు గడువు కావాలి అని సవాల్ అయితే విసిరేస్తుంది. ఇక తర్వాత చిన్ని అయితే తన తల్లి ఫోటోని చనిపోయిన మ్యాడీ వాళ్ళ తల్లి ఫోటో పక్కన చిన్ని వాళ్ళ తల్లి ఫోటోని కూడా తగిలిస్తుంది. మరి మ్యాడీ చిన్నికి 30 రోజులు గడువిస్తాడా? అలానే ఒకవేళ 30 రోజులు గడువిస్తే చిన్ని కనుక నిజాన్ని బయట పెడుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.